వీరుగా క్రీస్తు వెలసెనందుకు నేనంతటిని దారపోసెనందుకు. మన్నా టీవీ ప్రేక్షకులకు ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్కౌంటర్ విత్ లివింగ్ గాడ్ అనేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా అనేక మంది వ్యక్తుల యొక్క జీవిత సాక్ష్యాలను మీ ముందు ఉంచడానికి దేవుడే సహాయం చేస్తున్నారు. అనేక సవాలుకరమైన సాక్ష్యాలను మీ ముందు ఉంచడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజ దేవుడు ఎవరో మీరు కూడా పరిశీలించాలని, దేవుడు వారి యొక్క జీవితాల్లో చేసిన వివిధ కార్యాలను వినడం ద్వారా మీలో కూడా విశ్వాసం రేకెత్తించాలని, దేవుని శిలువ వైపు మీరందరూ ఆకర్షితులవ్వాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు కూడా ఇటువంటి సాక్ష్యాలను వినండి, అందరికీ షేర్ చేయండి, దేవుని వైపు విశ్వాసం ఉంచండి. ఈరోజు కూడా ఒక శ్రేష్టమైన దైవ సేవకురాలి యొక్క జీవిత సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొని రాబోతున్నాం. ఐదవ కుటుంబంలో జన్మించి మన ప్రాంతాల్లో ఉన్నత కులంగా భావించేటువంటి ఒక వంశంలో జన్మించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన నిజ దేవుని వద్దకు రావడం ద్వారా తన జీవితాన్ని అనేక వేల మందికి ఈ దినాల్లో మేలుకరంగా చేసుకున్నటువంటి ఒక దైవ సేవకురాలి యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని మీ ముందుంచడానికి మేమెంతో సంతోషిస్తున్నాం. ఆ దైవ సేవకురాలను మీకు పరిచయం చేస్తాను. అమ్మగారు వందనాలండి. వందనాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ బాల్యం ఎక్కడ గడిచింది, మీ పేరు తదితర వివరాలు మా ప్రేక్షకుల కోసం తెలియచేయండి. మాది ఆరుగొలను భోగిరాల, అంటే మా నాన్నగారిది వెన్ననపూడి, మా అమ్మగారిది ఆరుగొలను భోగిరాల. మా నాన్నగారు నేను చిన్నప్పుడే భోగిరాల వచ్చేసారు, అచ్చటే ఉంటున్నారు. నేను పుట్టింది పెరిగింది ఆరుగొలను భోగిరాలలోనే. నేను చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. నేను మా అమ్మ మా తాతయ్య అమ్మమ్మ గారింటి దగ్గరే పెరిగాము. తర్వాత నాకు 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత మా అమ్మమ్మ గారు బాగా విగ్రహారాధికురాలు, పూజలు చేసేది. నేను కూడా ఆమెకు తోడుగా వెంకటేశ్వర స్వామి భక్తి మరి అన్నీ సహాయం చేసి ఆమె నమస్కారం చేయటం వరకే బొట్లు అవి పెట్టి నేను అన్నీ సహాయం చేసేదాన్ని. నాకు 16 సంవత్సరాలు అప్పుడే. మీ తోబుట్టువులు ఎంతమంది, మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు? నేను ఒక్కదాన్నేనండి. మా నాన్నగారు అమ్మగారు వ్యవసాయమే, వాళ్ళు పూజలు చేసేవారు. వాళ్ళతో పాటు నేను కూడా సహాయం చేసేదాన్ని. వాళ్ళు నమస్కారం చేస్తే ఊరినే నేను పక్కన సహాయం చేసి ఒట్టిగా నమస్కారం చేసేదాన్ని. తర్వాత పూజలు చేస్తూ ఉండగా నాకు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు వచ్చినాయి. చదువు ఆగిపోయింది. అయితే ఆరుగొలను భోగిరాలలోనే ఉంటే పక్కన మా మేనమామ గారి భార్య ఎన్కేపాడులో బల్బుల ఫ్యాక్టరీ ఉంది, ఆడపిల్లలకి జాబ్ ఇస్తున్నారు అని చెప్తే అక్కడికి మాట్లాడారు మా తాతగారు వెళ్ళి. నాకు నేను 6th క్లాస్ చదువుకున్నా, తక్కువ చదువుకున్నానని జాబ్ చేయాలని ఆశ ఉండేది. పెద్ద జాబు రాదు కదా అని ప్రైవేట్ జాబు మా తాతగారు వెళ్ళి మాట్లాడారు. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రైవేట్ జాబులోనే పెట్టారు. చేస్తూ ఉండగా అక్కడ ఎక్కువగా 16 మంది ఆడపిల్లలు ఉండేవారు. మరి మగవాళ్ళు అయితే సూపర్వైజర్ గారు వాళ్ళు 4-3 ఉండేవారు. అలా చేస్తూ ఉండగా నేను ఫస్ట్ యేసయ్యని నమ్ముకోలేదు, విగ్రహారాధికురాలుగానే పూజలు చేస్తూ ఉండేదాన్ని. ఎన్కేపాడు వెళ్ళిన తర్వాత మరి యేసు ప్రభువుని గురించి భోగిరాలలోనే కొంచెం విన్నాను ఇంటి దగ్గర ఉండి. విని ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎటు పూజలు చేయకుండా ఎక్కడికి మందిరాలకి తెలియక వెళ్ళకుండా మనసులో అలాగే ఉండిపోయాను. ఎందుకు వెళ్ళాలనిపించింది మీకు? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? యేసు ప్రభు అక్కడే నిజమైన దేవుడు అని భోగిరాల్లో చెప్తుంటే విన్నాను. మాలపల్లి దగ్గరలో ఉండేది. వాళ్ళు వాక్యాలు చెప్పి యేసు ప్రభు రక్షకుడు దేవుడు అక్కడే అని వాళ్ళు చెప్తుంటే విని నేను కూడా విన్నాను కదా, మేలు జరగంది ఎందుకు చేయాలి, నేను ఇప్పుడు విన్నాను, ఇక నుంచి నేను పూజలు చేయను అనుకుని మరి ఎక్కడికి వెళ్ళాలో ఏమో తెలియక, మందిరాలు ఏం తెలియక పూజలు చేయకుండా అలాగే ఊరుకున్నాను. కొన్నాళ్ళకి 4 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత మరి దేవుని గురించి విన్నాను.
నేను అందరూ ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు కొలుసుకుంటున్నారు, నాకు యేసు ప్రభు అంటే ఇష్టం, ఎక్కడికి వెళ్ళాలో ఏమో తెలియదు మరి అని మనసులో అనుకుంటుండగా నా కాళ్ళు ఏళ్ళకి బొబ్బలు వచ్చినాయి. బొబ్బలు వస్తే మరి ఏదో మందులు అన్నా తగ్గపోతే పక్కన మామగారు వాళ్ళకి తెలిసిన ఒక ఆమె వచ్చి మా వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తే జబ్బులు తగ్గినాయి అని ఒక ఆమె సాక్ష్యం చెప్పారు. చెప్తే నాకు అదేమిటంటే ఇష్టం కదా, నేను కూడా వెళ్తాను అని వాళ్ళ ఇల్లు తెలుసుకుని వెళ్ళాను. ఎన్కేపాడులో వెళ్తే ఆమె నూనె రాసి ప్రార్థన చేస్తే అట్లా 2 రోజులు వెళ్ళిన తర్వాత ఆదివారం రేపు వస్తామమ్మా అన్నారు. నేను రేపు తగ్గిపోతే వెళ్ళొద్దు అనుకుని ఈలుగుంటే వస్తాను అన్నాను. అప్పుడు అక్కడ ఎవరు సేవ చేస్తున్నారు? ఎన్కేపాడులో నిడమానూరులో సేవకులు ఉన్నారు. ఎన్కేపాడులో ఎవరో తెలియదు. అక్కడికి ఆమె కూడా ఇంకొక ఊరు నుంచి వచ్చి ఉంటున్నారు. నిడమానూరు వాళ్ళు తెలిసిన వాళ్ళు తీసుకుని వెళ్తే నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఒక వారం వెళ్ళాము. ఒక వారం వెళ్తే రేపు వారం వస్తావంటే ఈలుగుంటే వస్తానన్న. అంటే 2 రోజుల్లో తగ్గితే వెళ్ళొద్దు, లేకపోతే వెళదామని. 2 రోజుల్లో తగ్గకపోతే 2వ వారం కూడా వెళ్ళాను. తర్వాత కొంచెం తగ్గిన తర్వాత అట్లాగే ప్రార్థనకి వెళ్తూ ఉన్నాను అన్నమాట. ఆమెకి ప్రవచన వరం ఉంది. నన్ను ప్రార్థన తీసుకెళ్ళిన ఆమెకి ప్రార్థన నేను మానేసేద్దాం. మా ఇంటిగా వాళ్ళు పక్కన అంటున్నారు, అమ్మ నువ్వు యవనస్తురాలు, పెళ్ళి కావాల్సిన పిల్లవు, ఇంకెందుకు నీకు ఆరోగ్యం వచ్చిందిగా, నీకు ప్రార్థన మానేసే రాదు అన్నారు. అంటే వాళ్ళు అన్నారని నేను మానేసేద్దాం అనుకుంటుంటే నేను ప్రార్థన తీసుకెళ్ళిన ఆమెకి ప్రవచన వరం ఉంది. ఆమెలో ప్రవచన ఆత్మ వచ్చి, అమ్మా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నన్ను అవమానపరిస్తే నిన్ను అవమానాల జీవితం వస్తుందని మాట్లాడారు ప్రవచనం ద్వారా. ఆమెకు తెలియదు నేను మాట్లాడిన సంగతి. ఇంటిగల వాళ్ళతో ఆమెగారు ప్రవచనం ద్వారా ప్రభు బయలుపరిచారు. ఇక అప్పుడు అమ్మ అవమానాల జీవితం అంటే ఎలాంటి అవమానాలు వస్తాయో, ఏ అవమానాలు వస్తాయో, మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకుని ఇక ఏడవకుండా ప్రతి సండే నన్ను ప్రార్థన తీసుకెళ్ళిన ఆమెతో పాటు నిడమానూరు ప్రార్థనకి వెళ్ళాను అన్నమాట. అట్లా 2 నెలలు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అనుకోకుండా అలాగే వెళ్తున్నా. మా ఇంటిగల వాళ్ళేమో నువ్వు ఇక పెళ్ళి కావాల్సిన పిల్లలు మానేసేయరాదమ్మ, ఇంకెందుకు ప్రార్థన అంటున్నారు. నిడమానూరులో ఏ సేవకులు? నిరీక్షణరావు గారు అని సేవకులు ఉన్నారు. అక్కడికి వెళ్ళాను అనమాట. నన్ను తీసుకెళ్ళినాక కూడా ఇంకొక ఊరు నుంచి వచ్చినామా. ఆమెని ఇంకోళ్ళు ఎవరో ప్రార్థన తీసుకెళ్తే సిట్టి గారని నన్ను కూడా అక్కడికి ప్రార్థన తీసుకెళ్ళారు. అక్కడికి ఒక 2 నెలలు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పెంతుకొస్తామా ఒక ఆమె మధ్యలో కలిసింది. అమ్మ నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా అంది. అవునన్నా. మరి మేము ప్రార్థన చేస్తాము, మా దగ్గరికి రామ్మా అని అడిగింది. పదార్థమ్మ గారు అని ఆమె అడిగితే నన్ను ప్రార్థన తీసుకెళ్ళినా కూడా పెంతుకొస్తాము. ఇక వాళ్ళిద్దరూ స్నేహంగా మాట్లాడుకుని ఆమె అటు వెళ్తుంటే నేను కూడా ఆమె పదార్థం గారు చర్చికే వెళ్ళాను. అట్లా 8 నెలలు వెళ్ళాను. 8 నెలలు వెళ్ళిన తర్వాత నాకు కాళ్ళకి బొబ్బలు లెగిస్తే ప్రార్థన చేయించుకుందామని వెళ్తే ఆ అమ్మగారు లేరు. లేకపోతే ఇంకొకళ్ళు పక్కన కౌంటర్ వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు మారు మనసు పొందావమ్మా అని అడిగారు ఒక ఆయన. మరి మారు మనసు అంటే ఏంటో తెలియదండి, నాకు ఇట్లా ఆరోగ్యం బాగాపోతే ప్రార్థనకి వెళ్ళాను అంతేను అని అంటే, మరి మారు మనసు మా అమ్మగారు మరి మా మేనమామ వస్తారు అడుగుతారేమో, మరి పెళ్లి గురించి అడుగుతారు, నేనేం చెప్పాలో నాకు భయంగా ఉందని నేను చెప్పాను అక్కడ పాస్టర్ గారు. చెబితే ఆయన అన్నారు, నువ్వు మారు మనసు పొందమ్మా, సర్వశక్తిమంతుడు నీ పక్షాన ఉంటారు, నీకే భయం ఉండదు అని అక్కడ ఒక ఆయన చెప్పారని మారు మనసు పొందాలి ఎక్కడ ఏంటి అని మొదట ప్రార్థనకి వెళ్ళిన చర్చి కాడికి వెళ్ళి ఒక 6 రోజుల సెలవు వస్తే అక్కడికి వెళ్ళి ప్రార్థనలో
ఉపవాసం ఉన్నాను. ఉన్నప్పుడు అక్కడ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉంటే మరి ఈ పెంతెకొస్తు అమ్మగారు వచ్చి, నువ్వు మా దగ్గర ఉండావు, ఇక్కడికి వచ్చావేంటి అని అడిగారు. ఎక్కడైతే అమ్మ దేవుణ్ణి తెలుసుకోవాలి అని అన్నాను. కంగారు వెళ్ళిపోయారు. 4 రోజులు ప్రార్థనలో ఉండి ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత మళ్ళా రెండోసారి సెలవులు వస్తే ప్రార్థనలో ఉంటే ప్రభువు మాట్లాడారు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నన్ను అవమానపరిస్తే నీకు అవమానాల జీవితం వస్తుందని ప్రవచనం ద్వారా మాట్లాడారు. ఇక ఆ మాటకు భయపడి నేను ప్రతి సండే ప్రార్థనకి వెళ్ళాను. మారు మనసు పొందటం అంటే ఏంటి? మీరు ఎలా మారు మనసు పొందారు? ఇడవకోకుండా ప్రతి సండే ప్రార్థనకి వెళ్ళాను. తర్వాత ఎక్కడ పొందాలి ఏంటి అని నేను ఆలోచించుకుంటుంటే మరి నున్నలో ప్రార్థన ఉందమ్మా, అక్కడికైనా సరే, ఎన్కేపాడులో ప్రార్థన ఉంది, అక్కడికైనా వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకో అమ్మా. లాజరయ్య గారు వచ్చారు. వచ్చి సంసోనయ్య గారు ఎన్కేపాడును సేవ చేస్తున్నారు. ఆయన కూడా నిడమనూరు లాజరయ్య గారు వచ్చారని వాళ్ళు కూడా వచ్చారు. స్తుతికోటం పెడితే నేను కూడా అక్కడ కూర్చున్నాను. అన్నారు, నువ్వు మారు మనసు పొందావమ్మా అంటే, నాకు మారు మనసు అంటే ఏంటో తెలియదండి అంటే, నున్న ఎన్కేపాడులో సంసోన్ గారు ఉన్నారు, మరి నున్నలో ఏలి గారు ఉన్నారు, ఎక్కడికైనా సరే చర్చిలోకి వెళ్ళి ప్రార్థనలో ఉండి దేవుడు మాట్లాడే వరకు ఉండమ్మా, నీకు మారు మనసు ఇస్తారు అని చెప్పారు. చెప్తే సెలవులు వచ్చినప్పుడు ఒక 6 రోజులు వెళ్ళి ప్రార్థనలో ఉన్నాను. వారం అంటే 4 రోజులు పట్టింది దేవుడు మాట్లాడేసరికి. ఏం చేశారు మీరు? దేవుడు మాట్లాడడానికి మీరు చేసిన పని ఏంటి? మరి సేవకులు చెప్పినట్టుగా ప్రతి పాపము విగ్రహారాధన చేసినవి, పెద్దవాళ్ళు చేసినవి అవన్నీ ఒప్పుకున్నాను. ఒప్పుకుంటే ప్రభు మాట్లాడారు వాక్యం ద్వారా. మాట్లాడిన తర్వాత ఇక నేను ఇంటికి వెళ్ళిపోదామని వెళ్తే అక్కడే చర్చి దగ్గరే ఉండి ప్రార్థన చేసినట్టు దర్శనాలు వచ్చినాయి. అయినా కానీ నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను బల్బుల్ కంపెనీలో. అక్కడికే ఎందుకులే చర్చి దగ్గర అని మళ్ళా జాబ్కే వెళ్ళాను. జాబ్కే వెళితే 8 నెలల్లో 4 సార్లు చెప్పారు. నాకు ఇష్టం లేదు. వాళ్ళల్లోకి వెళ్ళి ఉండటము, ప్రార్థన చేయటము, బంధువులందరూ స్నేహితులందరూ ఏమైనా అనుకుంటారని నాకు ఇష్టం లేక చిన్న జాబే చేసుకుంటుంటే 4 సార్లు ప్రభువు దర్శనాలు ఇచ్చి తర్వాత ఆహారం తినకోకుండా 4 రోజులు. ఏమని దర్శనాలు ఇచ్చారు అంటే ఏం చేయమన్నారు ప్రభు? మీరేం చేశారు? చర్చి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు ఉండమని చెప్పారు. నున్న మారు మనసు పొందిన తర్వాతే ఆ చర్చి దగ్గర ఉండి ప్రార్థన చేయమని చెప్తే నేను బంధువులు స్నేహితులు ఏమైనా అనుకుంటారని వెళ్ళలేదు. ఇంకా అలాగ జాబ్ చేసుకుంటాను ఉందాం కానీ వాళ్ళల్లోకి వెళ్ళి ఉండొద్దు అనుకున్నాను మనసులో. నేను హిందువులుగా పుట్టాను కదా, వాళ్ళు క్రైస్తవులు, అందరిలో తేలిగ్గా ఉంటుంది అని వెళ్ళొద్దు అనుకున్నాను, బంధువులకు భయపడి. అనుకుంటే నాకు ఆహారం తినకోకుండా 4 సార్లు ప్రభు చెప్పారు దర్శనాలు. నేను వినకపోతే ఆహారం తినకుండా శిక్ష వచ్చింది. ఇంత అన్నం కూడా తినలేకపోతుంటే 3 రోజులు సెలవు పెట్టి సంసోనయ్య గారు ఎన్కేపాడులోనే సేవ చేసేవారు. వాళ్ళ చర్చికి వెళ్ళేదాన్ని. వెళ్ళి 3 రోజులు ప్రార్థనలో ఉన్నాను ఆహారం లేకుండానే. ఉంటే చాలా బలహీనం అయిపోయాను. వాళ్ళ అమ్మగారు అన్నారు, అమ్మ నువ్వు ఇప్పుడే ఇంత బలహీనంగా ఉండావు, మరి ప్రభు చెప్పినట్టుగా వెళ్ళి నొన్నలో ప్రార్థనలో ఉండమ్మా, దేవుని మాటను, రేపేం జరుగుద్దో తెలియదని సంసోనయ్య గారు తల్లి గారు చెప్పారు. చెప్తే ఇంకా అలాగే మెల్లిగా లేచి సాయంత్రానికల్లా వెళ్ళాను. వెళ్ళి అప్పటికి 5 రోజులు ఆహారం లేదు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో నన్ను వెళ్ళాను. ఏలి నాన్నగారు అమ్మగారు సేవ చేస్తుంటే అక్కడ అమ్మగారు నాన్నగారితో చెప్పి చర్చిలోకి వెళ్తే ఉంటే ఆ రాత్రి ప్రభువు నాతో మాట్లాడారు. నేను అంతమందిలో నుంచి నిన్ను విడిపించాను, నువ్వు నా మాట వినలేదు, అందుకే నీకు ఈ శిక్ష వచ్చింది, నువ్వు నా మాట వినే వరకు నీకు ఇంతే శిక్ష అని చెప్పారు ఆ రాత్రి కల్లో. చెప్తే దేవుని మాటగా ప్రభువా నాకు కొంచెం ఆరోగ్యం ఇయ్యి, నేను అద్దెలు ఖాళీ చేసి మీరు చెప్పినట్టుగా
మీరు చెప్పిన చోట మందిరంలో ఉంటాను అని దేవుని దగ్గర ఒప్పుకున్నాను. ఒప్పుకున్నప్పుడు నాకు 2 రోజుల్లో ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యం వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ఖాళీ చేసి నున్న మందిరంలోకి ఏలీనాన్నగారి చర్చిలోకి వచ్చి ప్రార్థనలో ఉన్నాను. అలా సంవత్సరం 8 నెలలు ఉన్నాను. ఉన్న తర్వాత మా అమ్మగారు వచ్చారు, మా మేనమామ గారు వచ్చారు. ఏంటి ఇక్కడ ఉన్నావు అన్నారు. ప్రభు చెప్పారు అందుకని ఉన్నాను అని అన్నా. అంటే సర్లే నీకు ఆరోగ్యం లేనప్పుడు ఏం చేస్తాంలేమ్మా అని మా అమ్మగారు అని వెళ్ళిపోయారు చూసి. అట్లా సంవత్సరం 8 నెలలు గడిచింది. గడిచిన తర్వాత మా అమ్మ 2వసారి వచ్చింది సంవత్సరంన్నరకి. మా పిన్ని గారు వచ్చారు చూస్తానికి. చూస్తే మరి మీ అమ్మగారు నువ్వు చెప్పినట్టు పెళ్లి చేసుకోవట్లేదని చచ్చిపోతానంటుందని మా పిన్ని నాతో చెప్పింది. చెబితే నేను ఆ రాత్రి ఏడ్చి పడుకున్నా. ప్రభువా నువ్వేమో ఇక్కడ అంటున్నావు మందిరంలో, మా అమ్మగారేమో పెళ్లి చేసుకోవట్లేదని నేను చనిపోతానంటుంది, నేను ఎవరి మాట వినాలయ్యా అని నేను ఏడ్చి పడుకుంటే ప్రభు ఆ రాత్రి మా అమ్మగారితో మాట్లాడారు. ఆరోగ్యం తక్కువైంది నాకు తెల్లారికి. ఏంటమ్మా అట్లా ఉండవని అడిగింది. ఏమనమ్మా నాకు బాగోలేదని అన్నాను. అంటే నీకు బాగానప్పుడు వివాహం చేసి ఏం చేస్తాము, ప్రభు చెప్పినట్టే నడువమ్మా అని మా అమ్మగారు మనసు మారింది. మారి మా అమ్మగారు వాళ్ళు వెళ్ళిపోయారు. మా పిన్ని మా అమ్మగారు వెళ్ళిన తర్వాత మా అమ్మగారు ఇంకొక ఊళ్ళో ఉంటున్నారు బంధువుల ఇంటికాడ. అక్కడ మా అమ్మగారితో ప్రభు మాట్లాడారంట. నేను మంచి సంబంధం చూస్తున్నాను, నువ్వు ఎదురు చెప్పకుండా చెయ్యి అని ప్రభు మా అమ్మగారితో 2 సార్లు మాట్లాడారంట. ఇక్కడ నేను నొన్నలో ఏలీనాన్నగారు చర్చి దగ్గరే ఉండి పరిచర్య చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న అనుకుంటూ ఉన్నాను. ఉన్న తర్వాత ప్రభు సంవత్సరంన్నరకి పెళ్ళిని గురించి చూపించారు. దర్శనాలు చూపిస్తే నేను చెప్పలేదు. నేను చెప్పకపోతే మళ్ళీ అజరయ్య గారికి కూడా చూపించారు. వాళ్ళు చెప్పుకున్నారు. అజరయ్య గారు అంటే ఎవరమ్మా? ఆయన అక్కడ సంఘం వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవారు. సంఘంలోకి ఏలీనాన్నగారు చర్చికి వెళ్తూ ఉండేవారు. ఆయన లాజరయ్య గారు శిష్యుడంట. అయితే కొన్నాళ్ళు పరిచర్య చేసి తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోతే వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి చర్చికి వచ్చి వెళ్ళిపోయేవారు. ఇట్లా ప్రభు చూపిస్తే నన్ను అమ్మగారు అన్నారు, అడిగారు, అమ్మాయి మీ ఇంట్లో బాబాయ్ మీ ఇంట్లో ఉన్న అమ్మాయిని మరి పెళ్లి చేసుకోమని చూపిస్తున్నారు అని ఏలీనాన్నగారితో చెప్పారంట. ఎవరు? ఈ అజరయ్య గారు చెప్తే నీకెట్టా చూపించారయ్యా, ఆ అమ్మాయికి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని మాట్లాడుకున్నారంట. సర్లే అట్లయితే మీరు ఒకసారి అడిగి చూడండి, తర్వాత నేను ఎక్కడో స్టార్ట్ చేసుకుంటానని అన్నారంట. అంటే తర్వాత అమ్మగారు నాన్నగారు నన్ను పిలిచి, అమ్మ మీ వాళ్ళల్లోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటావా, మీ అమ్మగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని అన్నారు. నేను మా అమ్మగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవటానికి రాలేదు, నా ఇష్ట ప్రకారం చేసుకోవటానికి రాలేదు, నేను దేవుడు ఎలా చెబితే అలా నడవటానికి వచ్చాను అని అమ్మగారితో నాన్నగారితో చెప్పాను. చెప్తే సర్లే వెళ్ళి ప్రార్థన చేసుకో అమ్మా అని చెప్పారు. చర్చిలోకి వెళ్ళి పండుకున్నాను. ఆ రాత్రి నేను చర్చిలోకి వెళ్ళిన తర్వాత మరి ప్రభువు ఏదైనా ఇంకా వేరే క్యాస్ట్లో చూపిస్తే ఎలాగూ పెళ్లి చేసుకోకుండా అలాగన్నా ఉందాం కానీ వేరే క్యాస్ట్లో చూపిస్తే పెళ్లి చేసుకోవద్దు అని ఆలోచించుకొని పండుకున్నాను. ఫస్ట్ పెద్దాళ్ళ ముందేమో ప్రభు ఎలా చెబితే అలా నడుస్తానని వాళ్ళ ముందు చెప్పాను. తరువాత చర్చిలోకి వెళ్ళి ప్రభు చెప్పినా సరే వేరే క్యాస్ట్లో అయితే చేసుకోవద్దు, ఇలాగే ఉండి ప్రార్థన చేసుకున్నాం కానీ అని అనుకొని పండుకున్నాను అన్నమాట. పడుకుంటే ఆ రాత్రి ఒకలాంటిది వచ్చి నా తల నేలకేసి కొడుతుంది. ఏంటి నేను కబుక్కుని 3 సార్లు కొట్టింది. లేచి కూర్చుంటే ఎవరూ లేరు. ఇక
అమ్మగారు నాన్నగారు చెప్పినట్టు వింటా, అమ్మగారు నాన్నగారు చెప్పినట్టు వింటానంటే అది విడిచిపెట్టి వెళ్ళిపోయింది నా కల్లో. అలాగని దర్శనం ఇచ్చారు ప్రభు. ఆ కళ మాత్రం నాన్నగారికి అమ్మగారికి తెల్లారి చెప్పానన్నమాట. చెప్తే అన్నారు, సర్లే అమ్మా, మరి ప్రభు ఏది చెప్తే అది నువ్వు నడుచుకో అని అన్నారు. ప్రార్థన చేసుకో అని చెప్పారు. వాళ్ళకే చూపించారంట ఆదురే గారి గురించి. చూపిస్తే ప్రభువా వాళ్ళకే చెప్పు అని వాళ్ళంతా ప్రార్థన చేసుకున్నారంట. నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకోమ్మా అని చెప్పారు. నేను వచ్చేసాను. మరి ఎవరైనా చేసుకుంటావా, ఏ క్యాస్ట్ అయినా చేసుకుంటావా ప్రభు చెప్పినట్టు అని అడిగారు. ఎవరైనా దేవుడి చిత్తము, దేవుడు చెప్పినట్టుగా నేను నడుస్తాను అని వాళ్ళ ముందు ఒప్పుకున్నాను. ఒప్పుకొని మందిరంలోకి వచ్చి వేరే క్యాస్ట్లో కనుక చూపిస్తే చేసుకోవద్దు, అలాగన్నా ఉండి ప్రార్థన చేసుకున్నాం కానీ వేరే క్యాస్ట్లో చూపిస్తే చేసుకోవద్దు వివాహం అని అనుకొని పడుకుంటే ప్రభు మాట్లాడారన్నమాట రాత్రి. మళ్ళీ తెల్లారి నాన్నగారికి అమ్మగారికి చెప్పాను. అప్పుడు వాళ్ళు నాతో చెప్పారు, మరి మాకు ప్రభు చెప్పారు మీ అమ్మగారిని పిలుచుకురమ్మా అని చెప్తే మా అమ్మగారు ఇంకొక ఊళ్ళో ఉంటున్నారు. వెళ్ళి 2 రోజులు ఉండాక వెళ్ళి మా అమ్మగారితో చెప్పాను. చెప్తే నాకు కూడా చెప్పారమ్మా, ఒక ఆయన వచ్చి మీ అమ్మాయికి మంచి సంబంధం చూస్తున్నాను, నువ్వు ఎదురు చెప్పకుండా చెయ్యి వివాహం అని ఒక ముసలాయన వచ్చి తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చి నాతో మాట్లాడారమ్మా. 2 సార్లు వచ్చిందమ్మా నాకు ఈ కళ అని మా అమ్మగారు చెప్పారు. తర్వాత మా అమ్మ వస్తానులే అని చెప్పారు. చెబితే నేను చెప్పి వచ్చేసాను. వచ్చినాక 2 రోజులు లేట్ చేస్తే మా అమ్మగారికి మరలా ఇంకా వెళ్ళలేదేంటి, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని జవాబు వచ్చిందంట 2 రోజుల తర్వాత మా అమ్మగారు వచ్చారు. మళ్ళీ మా మేనమామ గారు కూడా వచ్చారు చూస్తానికని. ఓగిరాలు వచ్చి ఓగిరాల నుంచి మొన్న వచ్చారు. అక్కడ నాన్నగారితోనూ అమ్మగారితోనూ మా మేనమామ గారు మాట్లాడారు. మాట్లాడి మా అమ్మగారు కూడా మాట్లాడారు. మాట్లాడితే ప్రభువుకి ఇష్టమే, మరి మీకు ఇష్టమే, మాకు ఇష్టం లేదు ఏమంటావని మా మేనమామ గారు నన్ను అడిగారు. మీకు ఇష్టం లేకపోతే నేను వివాహం మానేసేస్తానని చెప్పాను. నిన్ను మానేయమంటానికి నేనెవరిని? దేవుడు చెప్తే మరి మీకు ఇష్టమైతే అలాగే చేద్దాము, నేనెవరిని మానేయమంటానికి 2 నెలలు ఉన్నాక కౌరు పంపండి, అప్పుడు డబ్బులు తీసుకుని వస్తానని మా మేనమామ గారు చెప్పి వెళ్ళారన్నమాట. తర్వాత 2 నెలలు ఉన్నాక వచ్చి డబ్బులు తీసుకొచ్చి మాట్లాడి పెళ్లి తేదీలు అవి పెట్టి అట్లా వివాహం ఆదురే గారితో జరిగిందన్నమాట. సరే, దేవుని చిత్త ప్రకారం మీ వివాహం జరిగిన తర్వాత సేవ చేయమని ఎవరు చెప్పారు? మీకు సేవకు సంబంధించిన ఆలోచన ఎందుకు వచ్చింది? దేవుని అజరయ్య గారితో దేవుడు చెప్పారా, మీకు చెప్పారా? ఈ సేవా పరిచయం ఎక్కడ ప్రారంభమైంది? ఆ వివరాలు తెలియజేయండి. నాకు కళ వచ్చింది, ఈ సంవత్సరం వరకే మనం కలిసి ఉండేదమ్మా అని ఏలీ నాన్నగారు నాతో అంటున్నారు సేవను గురించి. మేము ఏలీ నాన్నగారు కలిసే ఉంటున్నాం 1 సంవత్సరం. కలిసి ఉన్న తరువాత సేవకి వెళ్ళమని కల్లూరయ్య గారికి ప్రభువు చూపించారు. తర్వాత నాకు కూడా దర్శనం వచ్చింది. ఈ సంవత్సరం మట్టుకేనమ్మా మనం కలిసి ఉండేది అని ఏలీ నాన్నగారు చెప్పారు. ఆ తర్వాత ఏ ఊరు ఏంటని ప్రార్థన చేస్తుంటే కల్లూరు కాలవ అని కనిపించింది సేవ. కల్లూరు కాలవ అంటే ఎక్కడో కూడా ఏమో తెలియదు. కల్లూరు ఎవరు చూపించారు దేవుడు? కల్లూరు అన్న విషయం మీకు చెప్పారా, పాస్టర్ గారికి చెప్పారా? పాస్టర్ గారికి చూపించారు. అంటే సామయ్యలయ్య గారికి చెప్పారంట, సేవకి వెళ్ళమంటున్నారు ఏంటి, కల్లూరు అని చెప్పారు, ఎక్కడో ఏమో తెలియదు అని అడిగితే గొల్లగూడెం సామయ్యలయ్య గారితో కల్లూరు కాలువ అని ఉందయ్యా, తిరువూరు అవతల ఉంది కల్లూరు, నేను కూడా వెళ్ళొచ్చాను ఆ ఊరు సేవకి అని గొల్లగూడెం గారు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చెప్పారంట. ఆ ప్రకారంగా ఆ ఊరు అడ్రస్ కనుక్కొని చూస్తానికి వెళ్ళి ఊరు ఇల్లు అవి చూసుకొని వచ్చారు 81లో.
అప్పుడు మీకు పిల్లలు ఉన్నారా? ఒక బాబు. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మీ కుటుంబంలో మీకు ఎంతమంది పిల్లలు? సేవకి వెళ్ళిన తర్వాత మీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? మీరు అన్నీ అనుకున్నట్టుగా జరిగింది ఆ సేవ అంతా ప్రారంభంలోనే? ప్రారంభంలో అద్దెంట్లో ఉన్నాము ఒక సంవత్సరం. అద్దెంట్లో ఒక బాబు అయితే అద్దెంట్లోనే ఉన్నాము. తర్వాత స్థలం కొన్నారు. ఆ తర్వాత మందిరం కట్టారు. ఎలా కట్టారు? ప్రారంభంలో మీకు వీటన్నిటికీ చేయడానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఎక్కడాయి? మీరు చిన్న ఉద్యోగం చేసేవారని అంటున్నారు, అది మానేశారు. అది మానేసేసాము. అజరయ్య గారు సేవ అంటున్నారు, మీరు సేవే. మరి ఎలా ప్రారంభంలో వెళ్ళినప్పుడు మీరు ఎలా బ్రతికారు అక్కడ? అయ్యగారు పరిస్థితులు ఎదురైనాయి? అయ్యగారు ఇంటి తరపున పొలం ఉంది కొంచెం. వాళ్ళ పొలంలో మామిడి తోటలు ఉంటే ఆ డబ్బులు తీసుకొచ్చి 4 సెంట్లు స్థలం కొన్నారు. అట్లా సేవలో 4 విశ్వాసులు వచ్చేవారు. ఆ విధంగా మాకు పోషణ జరుగుతూ ఉండేది. అయ్యగారు మీటింగులు పిలిచినప్పుడు సేవకి వెళ్ళి వస్తూ ఉండేవారు. నేను అక్కడే ఉండి సేవ 4 వస్తుంటే అక్కడే ఉంటూ ఉండేదాన్ని. అలా పోషణ దేవుడు పోషిస్తూ వచ్చారు. తర్వాత స్థలం కొన్నారు. అద్దెంట్లో 8 నెలలు ఉన్నాము. ఆ తర్వాత స్థలం కొన్నారు. నిదానంగా సంవత్సరానికి మందిరం కట్టారు. సేవా పరిచర్యలో మీకు ఎదురైన అనుభవాలు ఎటువంటివి? దేవుడు మీకు ఎలా సహాయం చేశారు? అంటే దెయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చినారు, బాగుపడ్డారు. బాగుపడి ఇంకా 4 మనుషులు వచ్చి బాగుపడ్డారు. అలా బాగుపడిన తర్వాత 10 మంది సంఘం అయ్యారు. సంఘం అయిన తర్వాత మందిరం ఏర్పాటు చేశారు. 88 ఆఖరిలో నాకు తొంటి క్యాన్సర్ వచ్చింది. హాస్పిటల్లో చూపిస్తానన్నారు అయ్యగారు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకే ఎంతోమందికి దేవుడు మరి దెయ్యాలు శక్తులు అన్నీ పట్టిన వాళ్ళకి వెళ్ళగొట్టి స్వస్థపరిచారు. మనం హాస్పిటల్కి వెళ్ళొద్దు, దేవుని దగ్గరే విచారణ చేద్దాము అని నేను చెప్పాను. చెప్తే 89 జనవరిలో తీర్మానం వేశారు. ప్రభు మీటింగ్ పెట్టమంటే మీటింగ్ పెట్టారు. మీటింగ్లో జరిగిన తర్వాత తీర్మానం ప్రార్థనలో ఉన్నారు. బజారుకి కూడా కూరగాయలకు కూడా వెళ్ళకోకుండా ఎవరో ఒకరితో కూరగాయలు తెప్పించుకొని టయాలు అనుసరించి ప్రార్థన చేయటం అలాగ చేశారన్నమాట. ఉదయం 9 to 12, 2 కాడ నుంచి 5 వరకు టయాలు అనుసరించి ప్రార్థన చేశారు. అలా చేసినప్పుడు 3 నెలలకి తొంటి క్యాన్సర్ నేనే నీ భార్యలోకి వచ్చింది, నేనేను తొంటివాడిని, 4 నెలల 15 రోజులు అయింది, నా పేరు తొంటివాడు అంటారు, అంటే తొంటి క్యాన్సర్ అనమాట అనేసి ఇక్కడ బయట పెట్టి చెప్పింది. చెప్పినప్పుడు 3 నెలలు ప్రార్థన చేయాలి, 3 నెలల్లో వచ్చిన అక్రమాలన్నీ కట్టాలి, అప్పుడు నేను వెళ్ళిపోతాను అని నాలోకి వచ్చి మాట్లాడింది. సరే అమ్మా, అక్రమాలు కట్టాను అంటున్నారు కదా, అక్రమాలు కట్టడం అంటే ఏంటి? ఎవరు కట్టమన్నారు? అక్రమం అంటే ఏంటి అసలు? అక్రమం అంటే ప్రభు తెలుసుకున్న తర్వాత సెకండ్ మ్యారేజ్ సొమ్ములు కానీ అవి అక్రమ సొమ్ములని ప్రభు బయలుపరిచారు. మారు మనసు లేకుండా ఇచ్చిన వారి సొమ్ములు 10వ వంతులు కూడా అక్రమం చూపించారు. మారు మనసు లేకుండా ఇచ్చిన వారి 10వ వంతులు, సెకండ్ మ్యారేజ్ వారు ఇచ్చిన సొమ్ములు అన్నీ కూడా కట్టమని చూపిస్తే కట్టేసేసారు. 14,000 అయినాయి. అప్పటికి మాకు 6-7 సంవత్సరాల సేవలో 14,000 అయితే కట్టేసేసారు. ఎకరం పొలం మమ్మది ఉంటే అమ్మేసి ఆ డబ్బులు కట్టేసేసారు. కట్టిన తర్వాత క్యాన్సర్ సేకట బయటపడి 3 నెలల తీర్మానంలో నేను గంపిడి చూసుకుని దిగాను. గంప బోర్లు ఇచ్చారు. ఇక నాకు చోటు లేదు, వెళ్ళిపోతున్నానని నాలోకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. నొప్పి తీర్మానం వేయటమే పెద్ద నొప్పి తగ్గింది. అలాగ స్వస్థత వచ్చింది అనమాట. ఇవన్నీ కట్టిన తర్వాత పూర్తిగా జయం వచ్చింది. దేవుని ఎరిగిన వాళ్ళు దేవునికి ఏదైనా ఇవ్వాలనుకున్నారనుకో, మరి తీసుకోకపోతే వాళ్ళు దేవుని దగ్గరికి రారు కదా. అంటే కానుకలుగా ఇవ్వచ్చు కానీ 10వ వంతులుగా తీసుకోకూడదు అనమాట. ఆ విధంగా అలాగని ప్రభు బయలుపరిచారు. ఎంతకాలం నుంచి అక్కడ కల్లూరులో సేవ చేస్తున్నారు? ఆ సేవలో మీకు ఎదురైన అనుభవాలు ఏమున్నాయి?
చాలామంది దెయ్యాలు పట్టిన వాళ్ళు, శక్తులు పట్టిన వాళ్ళు వచ్చి బాగుపడ్డారు అక్కడ. కొంతమంది సేవకు వెళ్ళారు. సేవకులు 1991లో సంసోనయ్య గారికి ఆరోగ్యం బాగాపోతే కల్లూరు, అప్పటికి నాకు స్వస్థత వచ్చింది 90లో, 90 ఆఖరిలో. 91లో సంసోనయ్య గారికి ఆరోగ్యం బాగాపోతే కల్లూరు వచ్చారు. వస్తే ప్రార్థనలో ఉంటే మేము బయటికి వెళ్ళకోకుండా 6 నెలలు ప్రార్థనలోనే కల్లూరు అయ్యగారు, నేను, అమ్మగారు, అయ్యగారు బయటికి వెళ్ళకోకుండా తీర్మాన ప్రార్థన చేశారు. చేస్తే అయ్యగారికి కూడా టయాలు అనుసరించి ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు టయాలు అనుసరించి ప్రార్థన చేస్తే 5 నెలల 17 రోజులకి అయ్యగారికి కూడా స్వస్థత వచ్చిందన్నమాట. అప్పుడు విశాఖపట్నం వెళ్ళిపోయారు అయ్యగారు. అలా తరువాత ప్రభువు ఓ మాట చెప్పారు, నాకు స్వస్థత వచ్చిన తర్వాత నేను మనుషులను తీసుకొస్తాను, మీరు వాళ్ళ కోసం కాపుగా అయ్యండి అని నాకు జవాబు ఇచ్చారు కల్లో. ఆ విధంగానే ఫస్ట్ సంసోనయ్య గారిని తీసుకొచ్చారు. ఆ తరువాత ఇంకా ఆయా సేవకుల్ని తీసుకొస్తా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా ఖాళీ లేకుండా సేవకులు మందిరంలో దిద్దుబాటులో ఉంటానే ఉన్నారన్నమాట. అలా సేవా పరిచర్య కొనసాగుతుంది. ఆ ఊరాళ్ళు కూడా బాగానాళ్ళు అందరూ వచ్చి ప్రార్థనలో ఉంటారు. తర్వాత సేవకులు కూడా వచ్చి ప్రార్థనలో ఉంటుంటారు. స్వస్థత లభించినప్పుడు దేవుణ్ణి వదిలి వెళ్ళిపోయేవారు ఎవరైనా ఎదురవుతుంటారా మీకు? కొందరు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళతో ప్రభు మాట్లాడితే వస్తుంటారు. మీరు ఏ రకమైన పరిచర్యలు చేస్తున్నారు కల్లూరు? అంటే మీ పరిచర్య విధానం ఏంటి? సేవకుల్ని తిరిగి మళ్ళీ ఇది చేసే పరిచర్య, లేకపోతే ఆత్మను రక్షించే పరిచర్య, స్వస్థత పరిచర్య, ఏం ఎటువంటి స్వస్థత పడేవాళ్ళు వస్తారు, సేవ తరబీదులో ఉండేవాళ్ళు వస్తారు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు వచ్చి కొన్నాళ్ళు ప్రార్థనలో ఉండి స్వస్థత పడిన తర్వాత దేవుని మాట తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. నేను మనుషులను తీసుకొస్తాను, మీరు వాళ్ళ కోసం కాపుగా అయ్యండి అని ప్రభు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 91 కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఖాళీ లేకుండా ఆయా ఊళ్ళ సేవకులు కానీ విశ్వాసులు కానీ వస్తుంటారన్నమాట. ఖాళీ ఉండదు. మేము పిలము కానీ ప్రభు వాళ్ళకి ఇచ్చిన దర్శనాలను బట్టి కానీ వాళ్ళకి ఉన్నటువంటి బలహీనతలను బట్టి కానీ దేవుని మందిరానికి వచ్చి ప్రభువు చూపించిన 6 నెలలో 3 నెలల్లో ఉండి ప్రార్థనలు చేసుకొని దేవుని మాట తీసుకుని వెళ్ళిపోతుంటారు. అన్ని నెలల్లో అంతకాలం దీర్ఘకాలం పాటు మీ దగ్గర ఉంటారు కదా, మరి ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వారి అవసరతలు ఎవరు తీరుస్తారు? ఎవరు ఆహార పదార్థాలు వాళ్ళే తెచ్చుకొని వంట చేసుకుని ఉంటుంటారు అన్నమాట. ఏదన్నా మనకున్నది ఏదన్నా ఉంటే కొంచెం. మీకు పిల్లలు ఎంతమంది? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మాకు 2 అమ్మాయిలు 3 బాబులు. పెద్ద అమ్మాయి సేవా పరిచర్య గుంటూరులో, 2 అమ్మాయి వాళ్ళు జాబు, పెద్ద బాబు ఇసాకు కల్లూరులోనే సేవ చేస్తున్నారు. 2వ అబ్బాయి ఎద్ర బియ్యం బంజర్లో సేవా పరిచర్య చేస్తున్నారు. 3వ బాబు వైజాగ్ సుజాత నగర్లో సేవా పరిచర్య చేస్తున్నారు. వీరందరూ దైవస్వరూపి సహవాసంలోనే చేస్తున్నారా? దైవస్వరూపిలోనే చేస్తున్నారు. కృష్ణారాపాలెంలో సేవ చేసి జీవరత్నం గారు అని ఆయన మా మేనమామ. ఆయనకి ఆ మధ్య ఇస్నోఫీలియా అని ఒక ఏదో అనారోగ్యం వస్తే మీ దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. ఆయన చూడటానికి మేము కూడా వచ్చాం. మేము అప్పుడు చదువుకునే రోజులు. అయితే ఆ దినాల్లో మాకు ఒక రోజు అంతా, అంటే ఒక రోజు వచ్చాం మేము. ఆ రోజంతా అయ్యగారు అమ్మగారు మీతో మాట్లాడరు అని చెప్పారు. ఆ తర్వాత రోజు మాట్లాడతారు అని చెప్పేవారు. ఏంటి ఆ విధానం ఏంటి అసలు? ప్రభు నాకు స్వస్థత ఇచ్చిన తర్వాత మీరు వచ్చిన రోజు ఎవరితో కూడా మాట్లాడొద్దు, తెల్లారి మాట్లాడండి అని సంసోనయ్య గారు ప్రార్థనలో ఉన్నప్పుడు చెప్పారన్నమాట. ఆ నియమమే కొనసాగింపు చేశాము. ఎవరైనా అంటే ఇంట్లో ఎవరో మాట్లాడరా? అట్లా నేను అయ్యగారు మాట్లాడాను, పిల్లలు కానీ పరిచారకులు మాట్లాడతారు. అలా ఇప్పుడు కూడా కొనసాగుతుంది అంటారా అది? ఇప్పుడు కూడా నేను మాట్లాడను వచ్చిన రోజు. ఇక పరిచారకులు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి మర్యాదలు అయ్యి వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. దేవుడు స్వస్థతను అనుగ్రహించాలంటే నిమిషాల మీద ఒక్కసారి అవుతుంది కదా. ఇక్కడ ఎందుకని అంటారు 3 నెలలు 6 నెలలు 8 నెలలు సంవత్సరం అలా ఉండడం ఎందుకంటారు?
ప్రభు దేవుడు స్వస్థత ఇవ్వదలుచుకున్నప్పుడు అంటే వెంటనే ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో కూడా. ఉమ్, కానీ ఎక్కువ నెలలో ఉండి స్వస్థత పొందిన కార్యక్రమం ఒక్కడు కూడా లేదనుకుంటున్నాను నేను. ఒక్కొక్కళ్ళకి స్వస్థత వస్తుంది వెంటనే, కానీ పితరుల దోషాలను బట్టి వాటిని విడుదల పరచడానికి ప్రభు నేను నడిపిస్తాను, వాళ్ళ కోసం మీరు కాపు కాయండి అని ప్రభు బయలుపరిచారు. ఆ మాటను బట్టి వాళ్ళకి 3 నెలలైనా 5 నెలలైనా వాళ్ళకు దర్శనం వచ్చిన తర్వాత, ఆ జవాబు వచ్చిన తర్వాత వెళ్తారు. అయితే ఆల్రెడీ క్రీస్తుని ఎరిగిన వాళ్ళు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఎక్కువ కాలం ఉండటం జరుగుతుంది. అవును, కొత్త వాళ్ళు కాకుండా. అవును. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా అటు వాళ్ళు వస్తే లోనికి అడుగు పెట్టితేనే స్వస్థత వచ్చేది. అట్లా జరిగిన కార్యాలు కూడా ఉన్నాయి. సేవకులు దిద్దుబాటు మాత్రం కొంచెం లేట్ అనమాట. దిద్దుబాటు అంటే ఏంటి అంటారు? దిద్దుబాటు అంటే సేవలో వచ్చిన కల్మషం వాళ్ళందరినీ సరిచేసి సేవకుడు 10 మందిని మరి దేవుని సన్నిధికి నడిపించి వాళ్ళందరినీ దిద్దుబాటులో నడిపించారు కనుక వారందరి కల్మషం ఈ నడిపించిన ఆయనకి ఉంటుంది. వాళ్ళు కూడా దేవునిలో ఇంకా కడగబడాలంటే వీళ్ళు కొంతకాలం దిద్దుబాటు చేసుకుంటే దేవునికి దగ్గరగా అవుతారు అన్నమాట. ఆత్మీయతలో దర్శనాలు చూసుకునే వెళ్తారనమాట. ఎవరు వచ్చినా దర్శనాలు చూసుకునే వస్తారు. మళ్ళీ వాళ్ళకి 6 నెలలనో 3 నెలలనో ప్రభు మాట చూసుకునే వెళ్తారు. అజరియా గారితో మీ సేవా జీవితం ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఎలా చెప్తారు? మాకు ఇద్దరికి మాత్రం దేవుని దయ వల్ల అసమాధానం కానీ ఏమీ కూడా ఉండేవి కాదు. ఎప్పుడు అసమాధానాలు ఏమీ లేవు. దేవుని వల్ల సమాధానంగానే ఉండేవాళ్ళం. కానీ ప్రభు నాకు క్యాన్సర్ వచ్చిన తర్వాత మిమ్మల్ని పరిశుద్ధతలో నడిపించడానికే ఈ శిక్ష పెట్టానని ప్రభు ఆఖరికి జవాబు ఇచ్చారన్నమాట. ఇంకా లోతైన భక్తిలో నడిపించడానికి, అనేకుల్ని మీ వద్దకు నడిపించడానికి ఈ దిద్దుబాటు ఇచ్చాను అని ప్రభు బయలుపరిచారు. అలా 3 నెలలు ప్రార్థన చేయమని వచ్చింది. 3 నెలలు అన్నది సంవత్సరం 8 నెలలు పట్టింది. ఈ రోజుల్లో ప్రార్థన చాలా చులకనగా ఎంచుతున్నారు జనాలు. అంటే అంత టైం తీసుకోవట్లా ప్రార్థన చేయడానికి. మీరు చూస్తే 6 నెలలు, 8 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల ప్రార్థన అంటున్నారు. మా దగ్గర కూడా అసలు ప్లేస్లోకి వచ్చి మాట్లాడితేనే స్వస్థతలు వచ్చినాయి. తర్వాత దిద్దుబాటు ఇచ్చి ఇంకా లోతైన అనుభవంలోకి మమ్మల్ని ఫస్ట్ నడిపించి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా లోతులోకి నడిపించారు. అదే రావడంతోనే స్వస్థత జరగడం కూడా దేవుడు చేసేదే. ఇది దేవుడు చేసేదే. నేను అడగడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎందుకు అంత టైం ప్రార్థనలో ఉండి అలా చేయాల్సి వస్తుందని అది ప్రేక్షకులకు తెలియాలి కాబట్టి ఆ విషయాన్ని నేను అడుగుతున్నాను అనమాట. స్వస్థత ఒకేసారి దేవుడు 1 నిమిషంలోనే ఇవ్వచ్చు, మీరు అన్నట్టు 4 రోజుల్లో ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి ఎంత ప్రార్థన చేసినా స్వస్థత రాకపోవచ్చు. దేవుని చిత్తంలో ఏముంటే అది. స్వస్థత పొందుతారు, వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ మందిరానికి రారు, తిరిగి చూడరు. అలా కృతజ్ఞత తెలియదు. వాళ్ళని ఇంకా లోతులో నడిపించి దేవునికి సన్నిధిలో దగ్గరగా నడిపించుకోవాలంటే ప్రభువులు లేటుగా ఇస్తారన్నమాట. ఆయన ఉద్దేశం అది. మీ పరిచర్య కల్లూరేనా, చుట్టుపక్కల ఇంకెక్కడైనా ఉందా? ఉన్నాయి, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఉందా? మీరు ఎక్కడికైనా వెళ్తుంటారా ప్రసంగాలు చేయడానికి కానీ దీనికి? లేదు, అక్కడికి నేను తీసుకొస్తాను, వాళ్ళ కోసం మీరు కాపు కాయండి అని చెప్పారు. ఇంటి వద్ద ఉండి వచ్చిన సేవకుల కోసం, ప్రజల కోసం ప్రార్థన చేస్తారు. అవును. ఓకే ప్రభువా, మరి నేను ఇచ్చింది ఆయనది అవజేశారు, నేను ఇచ్చింది అవజేశారు, వీళ్ళకి పిల్లలు పుడుతున్నారయ్యా, వాళ్ళ పరిస్థితి ఎట్లాగయ్యా అని మా అమ్మగారు మనసులో బాధపడితే ఒక ఆయన వచ్చి కళ్ళలో మాట్లాడి లారీ వేసుకుని వచ్చారంట. లారీ నిండా ఒడ్లు వచ్చినాయంట. నువ్వు వాళ్ళకి ఏమీ లేవు అనుకుంటున్నావా? వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకేను, వాళ్ళయ్యేను, అవన్నీ వాళ్ళకే దాసి ఉంచాను అని భయపడొద్దు అని మా అమ్మగారితో మాట్లాడారంట ప్రభు. ఇంతకాలం తర్వాత ఆ దర్శనం నెరవేరినట్టుగా మీరు భావిస్తున్నారా? అప్పటి నుంచి జరుగుతూనే ఉంది, ఏ కొదువు లేకుండా ప్రభు అన్ని పిల్లలందరూ కావాల్సినవన్నీ దేవుడు సమకూర్చారు, ఇస్తానే ఉన్నారు. మీ ఆత్మీయ తల్లిదండ్రులు తగరం ఏలియా గారు అన్నారు కదా. అవును. ఏలియా గారి ఆ భార్య భర్తలు మిమ్మల్ని ఎలా చూసేవారు? ఆయన కూడా చాలా భక్తుడని మేము విన్నాము. అవును, చాలా ప్రార్థనా పరుడని. చాలా సార్లు మా ఇంటికి కూడా వచ్చేవారు. ఆయన వచ్చేవారు, ఇక్కడ 1-2 రోజులు ఉండేవాళ్ళు, ఎంతో ప్రార్థన చేసేవాళ్ళు.
కన్న కూతురులాగానే చూసేవారు. వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉండేది? మంచిగానే ఉండేది. కన్న బిడ్డలాగానే చూసేవారు. మా దగ్గరికి వచ్చి చూసేవారు. మేము కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. అట్లా అన్ని విషయాల్లో మంచిగా చూసుకునేవారు. అంటే నిడమానూరు ప్రార్థనకి ఫస్ట్గా నేను ప్రార్థనలో ఉండటానికని వెళ్ళాను. ప్రార్థనలో ఉండటానికి ఫస్ట్గా వెళ్తే లాజరయ్య గారు కూడా నెల్లూరు నుంచి వచ్చి ప్రార్థనలో అక్కడ సేవకుల్ని నడిపిస్తున్నారంట. ఆయన చర్చి ఉందిగా, నడిపిస్తుంటే నేను 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. ఉంచారు, అక్కడ ఉన్నామా. ఉంచితే మరి ఆమెని ఎందుకు రానిచ్చారో పంపించేయండి, ఈ ఊరికి అమ్మారు మంచివారు కాదు, వచ్చి పోట్లాడతారు, ఆమెను ఇక్కడ ఉంచబాకండి, వెనకేపాడులో ఉంచండి ప్రార్థనలో అని అన్నారనమాట. ఎందుకంటే భయపడిపోయారు. ఏం గారు కమ్మారు, వాళ్ళు వచ్చి పోట్లాడతారేమోనని భయపడి అలాగా అన్నారనమాట. కానీ అయినా నేను దేవుని మాట వచ్చే వరకు అక్కడే ఉండి ప్రార్థన చేసుకుని వెళ్ళాను అనమాట. అమ్మ, చాలా సంతోషం. మీరు ఈ పెద్ద వయసులో దేవుని గురించి తెలియచేయడానికి మా ఛానల్కి వచ్చినందుకు దేవుడు ఇంకా మీకు దీర్ఘాయుష్ను ఇవ్వాలని కోరుకుంటున్నాం. అనేక మంది కొరకు మీరు ప్రార్థన చేసే మీలాంటి తల్లులు ఈ రోజుల్లో ప్రత్యేకంగా అవసరం. ఎంతో దాడి క్రైస్తవం మీద జరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు సేవలో ఉండి ప్రార్థన చేయడం చాలా ఆవశ్యకం. మీరు ఇంత శ్రమ తీసుకొని మా ప్రేక్షకుల దగ్గరకు మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా ప్రేక్షకులకు ఎందుకు క్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలో దానికి సంబంధించి మీ ఆలోచన ఏముందో ప్రేక్షకులకు ఏదైనా సందేశం ఇవ్వండి. నేను చిన్నప్పుడు హిందువురాలుగా ఉండి పూజలు చేస్తూ ఉండేదాన్ని. మరి నిజదేవుడని తెలుసుకున్న తరువాత మేలు జరిగేదే చేయాలి కానీ కీడు జరిగేది ఎందుకు చేయాలని ఆ యొక్క విగ్రహారాధన మానేసి పూజలను విడిచిపెట్టేసి నాకు 18-19 సంవత్సరాల వయసులోనే యేసు ప్రభువుని నమ్ముకుని మందిరానికి వెళ్ళుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. ఎవరైనా నిజరక్షకుని తెలుసుకోవటమే మనకు మేలు, మన ఆత్మీయ జీవితానికి మేలని నా యొక్క ఆశ. ఈ యొక్క చిన్న సాక్ష్యం విన్న వాళ్ళు కూడా దేవుణ్ణి తెలుసుకొని ఆయనతో మాట్లాడి ఆయన అడుగుజాడల్లో నడిస్తే మన యొక్క ఆత్మీయ జీవితం మేలుకరంగా ఉంటుంది. ఆయన రాజ్యానికి మనం వారసులుగా జీవిస్తామని నా యొక్క అభిప్రాయం. మీ అందరికీ వందనాలు.